ఇవాళండి అనీమియా ఇన్ ప్రెగ్నెన్సీ మాట్లాడుకుందాము. మోస్ట్ ఆఫ్ ది లేడీస్ మన వాళ్ళు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఎనీమియా 9 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉండదు. బట్ తిన మంచి ఫుడ్ తీసుకుని అలా ఇవి తినాలి, ప్రత్యేకంగా ఐరన్ ఇంక్రీజ్ అయ్యాయి, హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ అయ్యాయి, తీసుకోవాలని చెప్తే వాళ్ళు వింటారు శుభ్రంగా. ఇప్పుడు వాళ్ళందరికీ అవేర్నెస్ బాగా పెరిగింది ఫుడ్ దాని మీద. సో అందరికీ అబౌట్ 10 అలా ఉంటుంది. ఇదివరకైతే ఇంకా చాలా తక్కువ చూసేవాళ్ళం. సో కనీసం మినిమం 12 గ్రామ్స్ అన్న ఉండేటట్టు చూసుకోవాలి ప్రెగ్నెన్సీలో. ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా యాంటీనల్ చెకప్ వచ్చినప్పుడల్లా ఐరన్ రిచ్ ఫుడ్స్ గురించి చెప్తానే ఉంటాం, వాళ్ళు వింటానే ఉంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్కి అందరికీ బాగానే ఉంటుంది హిమోగ్లోబిన్. కానీ కొంతమందికి 9th మంత్ వచ్చినా కూడా 9 గ్రామ్స్ కంటే ఎక్కువ కనుక లేకపోతే కనుక డెలివరీ టైం కదా దగ్గరికి వస్తుంది, ఎప్పుడు పెయిన్స్ వస్తాయి మనకు తెలియదు. ఎనీమియాలో ప్రిమేచ్యూర్ డెలివరీస్ కూడా కామన్ అనమాట. సో అందుకని మనం FCM అని ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తే 2 గ్రామ్స్ అట్లా పెరుగుతుంది అనమాట హిమోగ్లోబిన్. సో ఓవర్ ఏ టైం పీరియడ్ ఆఫ్ 20 to 30 minutes పీరియడ్ నార్మల్ సెలైన్ యాడ్ చేసి ఇచ్చేస్తామండి. ఇచ్చేసి ఇంటికి వెంటనే వెళ్ళిపోతారు. అంతే కొంత అబ్జర్వ్ చేసినా కొంతసేపు మైల్డ్ రియాక్షన్స్ ఉంటాయి, కొంచెం ఇచ్చింగ్ ఇలాంటివి ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దెమ్కి పెద్ద రియాక్షన్స్ అయితే ఏమి ఉండవు. సో ఇది తీసుకుని వెళ్ళినా 2 గ్రామ్స్ అలా జనరల్గా పెరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒకరికి పెరగకపోతే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది ఎనీమియాలో ఒక ఇంజెక్షన్ మేము బ్లడ్ బదులు ఇది ఇస్తూ ఉంటాం. బ్లడ్ కూడా ఎప్పుడు ఇవ్వకూడదు. మోస్ట్లీ 7 గ్రామ్స్ కంటే లోపు ఉన్నప్పుడే మనం బ్లడ్ గురించి చెప్తాం. బ్లడ్ ప్రొడక్ట్స్ కానీ బ్లడ్ కానీ ఇస్తే బాగుంటుంది, ట్రాన్స్ఫ్యూషన్స్. అదర్వైజ్ ఈ ఇంజెక్షన్కే మేము ప్రిఫర్ చేస్తామండి. కొంచెం టైం ఉంటే కనుక. టైం లేదు, లాస్ట్ మినిట్లో వచ్చారు పేషెంట్స్, బాగా తక్కువ ఉందనుకున్నప్పుడు మాత్రమే బ్లడ్ అరేంజ్ చేసుకోమని చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.